హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ స్వర్ణకమలం బడ్జెట్ అండి. మనకి ఎస్టర్డే నిర్మలా సీతారాం గారు ఎంట్రీమ్ బడ్జెట్ని రిలీజ్ చేశారు కదండి. ఎంట్రీమ్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ అండి. ఇది ఇంకా మనకి ఎన్నికలు ఉన్నాయి కదండి జూలైలో, అప్పటి వరకు ఈ బడ్జెట్ అనమాట. అప్పుడు మళ్ళీ కొత్తది రిలీజ్ చేస్తారు. అయితే ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనం బడ్జెట్లోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండి. ఇది అందరికీ ఉపయోగపడేది, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా. సబ్సిడీస్ హోమ్ లోన్ 5 ఇయర్స్లో 2 crores పీపుల్స్కి, అప్కమింగ్ 5 ఇయర్స్లో 2 crores పీపుల్కి యూజ్ అవుతుందండి. ఇది ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా సబ్సిడీ అనేది వస్తుంది. డైరెక్ట్గా అనేది మీ అకౌంట్కి రాదు, బ్యాంకు లోన్ వాళ్ళు తీర్చవలసిన దాంట్లో నుంచి తగ్గిస్తారు. ఇది కూడా మంచిదని చెప్పొచ్చండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి చేంజెస్ లేవు. మనకి 40,000 వందే భారత్ బోగీల్ని జనరల్ బోగీలు కూడా కన్వర్ట్ చేస్తారటండి. వందే భారత్ ట్రైన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదండి. అలాగే ఇప్పుడు ఉన్న ట్రైన్లోనే 40,000 బోగీలు వందే భారత్ కింద కన్వర్ట్ చేస్తారంట. నెక్స్ట్, ఫైనాన్స్ వైజ్ చూస్తే 50% గ్రోత్ ఉందంటండి ఇది వరకు కన్నా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసే వాళ్ళని, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అలా బేస్ చేసుకొని వీళ్ళు చెప్తుంటారు. అంటే ఇదివరకు కన్నా 50% ఇన్వెస్టర్స్ పెరిగారు. షేర్ మార్కెట్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఎఫ్డీలు అవ్వచ్చు. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తూ ట్యాక్స్ పే చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, అంటే ఆటోమేటిక్గా మనం గ్రోత్ అయినట్టే. అలాగే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఉంది. నెక్స్ట్, ముద్రా లోన్స్ అండి. ముద్రా లోన్స్ మనకు తెలుసు, ఎప్పటి నుంచో ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ముద్రా లోన్స్ 22 lakhs crores ఇప్పటి వరకు రిలీజ్ చేసిందండి కేంద్రం. ఇందులోని మహిళలకు ఎక్కువ శాతం ఉంది. టోటల్గా కలిపి 22 lakhs crores ఇచ్చారు. ఇప్పటికీ కూడా ముద్రా లోన్స్ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం వితౌట్ సెక్యూరిటీ అండి 10 lakhs వరకు రిలీజ్ చేశారు. అలాగే మహిళలకి ముఖ్యంగా ఇది ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే జనరల్గా మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారు. మొత్తం అందరికీ కలిపి 22 lakhs crores అండి. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ బస్సులు అండి. మనకు ఆల్రెడీ చెప్పారు కదండి, ఎలక్ట్రానిక్స్ బస్ సిస్టమ్ అనేది తీసుకొస్తామని. ఎలక్ట్రానిక్ బస్సుల్ని ప్రిపేర్ చేస్తున్నారు, అంటే పొల్యూషన్ ఫ్రీ ఉండడానికి కోసం. నెక్స్ట్, ఎయిర్పోర్ట్లు కొత్తవి కూడా 149 ప్లాన్ చేస్తున్నారు. 1000 ప్లాన్స్ ఆల్రెడీ మనకు ఆర్డర్ ఇచ్చారండి. ఏరోప్లేన్, ఇండిగా ఇవన్నీ ఉన్నాయి కదా, ఏరోప్లాన్స్ కూడా 1000 ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అప్రూవల్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్, ఏపీలోని మనకి 49,364 crores వాటా కింద వెలువడించారండి. కేంద్రం పన్నుల్లోని ఏపీకి 49,364 crores వెలువడైంది. సింగరేణి గనులు ఉన్నాయి కదండి, దానికి బడ్జెట్లో 1600 కోట్లు కేటాయించారు. మెయిన్ ఇంకొకటి పనికొచ్చేది ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అండి. ఇందులో 300 యూనిట్స్ సబ్సిడీ కింద వస్తుంది. ఎవరైతే వాళ్ళ ఇంటిపైన సోలార్ సిస్టమ్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకి 300 యూనిట్స్ వరకు సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. నెక్స్ట్, మెయిన్ రైతులకండి. రైతులకి అన్నదాత కింద ఇప్పటి వరకు బడ్జెట్లో చూస్తే 47.66 crores ఇస్తున్నారండి. రెవెన్యూ కింద 26 lakhs crores, వ్యయం కింద 11.11 crores, రాబడి కింద 30.80 crores ఇస్తున్నారు. అలాగే బీమా కూడా మెయిన్ వీళ్ళకి 4 crores బీమా సౌకర్యం రైతులకి స్పెషల్గా ఏం చేస్తున్నారు. అన్నదాత కింద 11.8 crores ఇప్పటి వరకు ఇచ్చారండి. ఆల్రెడీ ఎవరికైతే భూములుండి పంట పొలాలు పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 11.8 crores ఈ స్కీమ్ వచ్చినప్పటి నుంచి అన్నదాత కింద ప్రతి ఒక్కరు వాళ్ళ అకౌంట్లో వేశారు ఎవ్రీ ఇయర్. మెయిన్ ఇంకొకటి ఇస్రోకండి, చంద్రయాన్ 3 ఇవి ఇస్రో సక్సెస్ఫుల్గా చేసినందుకు. నెక్స్ట్, అప్కమింగ్లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి 13.04 crores శాంక్షన్ అయిందండి ఇస్రోకి. మధ్యంతర బడ్జెట్లోని ఇవి హైలైట్స్ అండి. ఇంకా ఇందులో మెయిన్ మనకి యూజ్ అయ్యేవి ఇవైతే ఉన్నాయి. మన వరకు వచ్చేసరికి అవి ఎంతవరకు ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.